హాయ్ ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయింది. ఈ సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాద్ గారిపై లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఆయన ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. మనశంకర వరప్రసాద్ గారు అంటేనే ఒక ఎమోషన్ అంటూ పరుచూరి గారు చిరంజీవి గారిపై తనకున్న ప్రేమని చాటేసుకున్నారు. ఒక మాస్ హీరోని పెట్టి యాక్షన్ కంటే ఎక్కువగా కామెడీతో రిస్క్ చేసిన అనిల్ రావిపూడి ధైర్యానికి కూడా ఆయన మెచ్చేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి కుమార్తె సుస్మిత కునిదల గురించి మాట్లాడుతూ, తొలి సినిమాతోనే తండ్రిని మళ్ళీ సింహాసనం మీద ఇంద్రసేనుడిలా కూర్చోబెట్టిందని పరుచూరి గారి అన్న మాటలు మెగా ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించేస్తున్నాయి. వెంకటేష్ నయనతారాల కామెడీ టైమింగ్, సినిమాలో ఆ 400 crores వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే మెగాస్టార్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని ఆయన కన్ఫర్మ్ చేసేశారు. ఇక సినిమాలో ఆ ట్విస్టులు, ఎమోషనల్ డైలాగులు అన్నిటికీ మించి చిరంజీవి గారి ఆల్ టైమ్ ఎనర్జీ చూసి పరుచూరి గారు ఒక చిన్న సెల్యూట్ కూడా చేశారు. మా చిరంజీవి ఎప్పటికీ మా చిరంజీవే అని ఆయన ముగించడం నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విషయమే. మరి ఈ 400 కోట్ల క్లబ్ సినిమా మీకెలా అనిపించింది? చిరంజీవి వెంకిల కాంబో అదిరిపోయింది కదా. మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.